హాయ్ అండి, శ్రీమాత్రి నమః. అందరు ఎలా ఉన్నారు? అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మా పిల్లలతో, మా ఆయనతో అందరం కలిసి సకుటుంబ సపరివారంగా అమ్మవారి నవరాత్రులు ఇదిగో ఈ విధంగా అయితే చేసుకున్నాం. కన్నుల పండుగగా అనిపిస్తుంది కదా. సో మొదటిగా పువ్వులతో అమ్మవార్లను అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజకు సంబంధించిన అన్నీ ముందు రోజు అన్నీ తీసుకొచ్చుకొని రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది కాలేదు. సో మొదటిగా వినాయకుని పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకొని బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని అయితే ఈరోజు నేను పూజించుకున్నాను. అమ్మవారిని ఆవాహనం చేసుకొని పసుపు కుంకుమ సమర్పించి అష్టోత్తర నామాలన్నీ చదివేసుకొని దీపం హారతి అయితే ఇస్తున్నాను. హారతి, దీపం, ధూపం అన్నీ అమ్మవారికి అయితే ఇచ్చేసాను అన్నమాట. నైవేద్యం వచ్చేసి ఈరోజు క్షీరాన్నము, పాలతోని చక్కెరతోని క్షీరాన్నము చేశాను. సో క్షీరాన్నం నైవేద్యం అమ్మవారికి పెట్టేసిన తర్వాత నేను అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. అదేవిధంగా చీర, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి సమర్పించాను. నవరాత్రుల్లో ఒకరోజు నేను ఆ దుర్గామాత టెంపుల్కి వెళ్ళి వడి బియ్యము, చీర అవి సమర్పించి వస్తానండి. సో ఇది నేను ఈరోజు మొదటి నవరాత్రి రోజు చేసుకున్న పూజ. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో నాకు మెసేజ్ చేయండి. ఉంటానండి, బాయ్. శ్రీమాత్రి నమః.